నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. కూటి కోసం కోటి విద్యలు అంటారు. మన జీవితంలో ముందుకు సాగాలి అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మరి మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఫస్ట్ ఏదో ఒక పని చేస్తేనే మన జీవితంలో ఏదైనా సాధించగలం. ఈరోజు మనం ఏలూరు సమీపంలో ఉన్నా సరే ఇటుక బట్టి దగ్గరికి మనమైతే వచ్చాం. ఇది కూడా మన జీవితాల్లో ఒక ఇల్లు నిర్మించాలంటే ఒక ప్రధానమైన ఒక వస్తువు ఇటుక. సో దాన్ని అసలు ఏ విధంగా కడతారు, దానికి ఆ ఇటుక ఏర్పరచడానికి ఎంతమంది శ్రమిస్తారు, అసలు దాని ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో ఈరోజు మాస్టర్ టీవీ మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. ఏ పని అన్నా సరే ఆ ఓన్లీ ఇటుక బట్టియే కాదు, ఏ ఒక్క వస్తువు తయారు చేయాలంటే కనుక దాని వెనకాల ఒక 10 చేయులు, ఒక 10 మంది శ్రమ ఉంటుంది. ఈరోజు ఆ 10 మంది చేసే శ్రమతో పాటు ఆ ఇటుక బట్టి ఏ విధంగా తయారు చేస్తారో కూడా ఈరోజు మాస్టర్ టీవీ మీ ముందు చూపించడానికి వచ్చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి మొత్తం ఇటుక రెడీ అయ్యి ఒక ఇంటి నిర్మాణానికి ఏ విధంగా చేరుతుందో ఈరోజు మేము చూపించేస్తాం. స్టార్టింగ్ వైట్ కలర్ ఉంది చూడు, ఫ్లాష్ అది వేస్తారు. ఓకే, అది వేసాక బ్లాక్ కలర్ వేస్తారు. ఓకే, అది వేసి ఆ మట్టి తెచ్చి ఇందులో పోస్తారు. ఓకే, తెచ్చాక నానబెట్టాలి మట్టి. ఎన్ని రోజులు నానబెడతారు? ఎన్ని రోజులు కదా, ఒక పూట ఒక పూట అంతా నానబెడతారు. ఓకే, నానబెట్టిన మట్టిని అలా అక్కడ మిక్స్ చేస్తున్నారు చూసావా? ఓకే, ట్రాక్టర్ తో మనకి అలాగా ఇది కోత టైపు అలా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసాక ఊకపోస్తారు. ఓకే, ఊక కూడా గట్టితనానికి. ఓకే, ఊకపోసాక మిక్స్ చేస్తారు. ఓకే, మిక్స్ చేశాక దీన్ని లాగడారు, అలుగుతారు. మనం ఇల్లు అల్లుకుంటాం చూడు, ఇది వరకు సాఫ్ట్గా అలా అల్లికి రెడీగా పెడతారు. అలా రెడీగా పెట్టి అలా కప్పుతారు. అక్కడ వేసినట్టు అలా వేసారు చూడు, అలా కప్పుతారు. కప్పిన తర్వాత అలా స్టార్ట్ చేస్తారు మెటీరియల్. ఓకే, ఇక్కడ నుంచి వేసుకుని మట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇక్కడ మనం ఎంతమంది పని చేస్తున్నారు మీరు? ఇక్కడ మ్యాక్సిమం 30 మంది పని చేస్తారు డైలీ. 30 ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తారు అంటే లోకల్ వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఓకే, స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే అన్న. అండ్ దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఇంకా ఆ విధంగా మూటలు చేసేసి అది అటే ట్రాన్స్ఫర్ చేస్తారా? అది ఒకసారి అది కూడా చూద్దాం, ఆ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో. దాన్ని మనకి ఇల్లు కట్టాలంటే మనకి ఇటుకలో రకాలు ఉంటాయి. బలమైన ఇటుక అంటారు, కొంచెం మంచి ఇటుక అంటారు. మేబీ అంటే ఏ మట్టి పడితే ఆ మట్టి కూడా కన్వర్ట్ చేసేస్తుంది. ఇది మళ్ళీ లోకల్లో చాలా మట్టి అంటున్నారు కదా, ఇలా టెస్ట్లు ఉంటాయి వీటికి? ఉంటాయి అన్న, టెస్ట్లు ఉంటాయి. ఎలా ఈ మట్టిని తీసుకొచ్చి అందులో ఒక రాయి ఉండకూడదు. ఓకే, మళ్ళీ అందులో నత్త గొల్లాలు ఉంటాయి కదా, ఉండకూడదు. ఓకే, జిగురు మట్టి ఇదంతా మిక్స్. ఒకసారి జిగురు మట్టి కూడా పనిచేయదు అన్న. ఓకే, అటు జిగురు మట్టి కావాలి, ఇటు నార్మల్ మట్టి మిక్స్ అవుతానే కానీ మనకి ఇటు స్ట్రాంగ్ ఉండదు. అచ్చంగా జిగురు మట్టి వేసినా కానీ రాయి పగిలిపోద్ది. మీరు ఫస్టే పలానా చాలల్లోకి వెళ్ళి ఎన్నుకుంటారా ఈ మట్టి అయితే బాగుంటదని? అవునన్న. ఓకే, ఒక మట్టిని అన్న మీరు తయారు చేసే ప్రాసెసింగ్ అని ఉంటుందా? లేదా, మట్టిని తయారు చేయడానికి మనం ఎవరు, కానీ ఆ మట్టిలో కొంచెం బెస్ట్ మట్టి చూస్ చేసుకుంటాం. ఓకే, ఖచ్చితంగా. అండ్ ఇందాక మన వాటర్ నానడం ఎంత చేస్తారు, నానిన తర్వాత ఏం చేస్తారు? నానిన తర్వాత అక్కడ మిక్స్ చేస్తున్నారు చూడండి. ఓకే, అది కూడా చూద్దాం ఒకసారి. ఇందాక మనం మట్టిలో వాటరింగ్ చేసి అది నానబెట్టే కార్యక్రమం చూసాము. దాని తర్వాత మట్టిలో ఎటువంటి రాళ్ళు కానీ
అంటే ఎటువంటి నత్తలు ఆ టైప్స్ ఏమి ఉండకుండా ఫ్లూయెంట్గా ఓన్లీ మట్టిని నానబెట్టి ఇలాగా పలానా ట్రాక్టర్తో దాన్ని మొత్తం మిక్స్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ మట్టిని తీసుకెళ్ళి ఏం చేస్తారన్న? ఇటుక. ఇందులో ఏమన్నా మిక్స్ చేస్తారు అప్పు అంటే ఓక మిగతా అన్ని చేసి ఇంకా ఇటుక దానికి వెళ్తుంది. మళ్ళీ ఓకేసి ఇందులో ఓన్లీ ఓకేసి మిక్సింగ్ చేస్తారు మళ్ళీ. ఓకే ఓకే. ఈ మిక్సింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఓకతో పాటు బ్లాక్ మట్టి వేస్తారా? ఇంకేమి ఓన్లీ ఓకే వేస్తారు అంతే. మట్టి నల్లబూడిది తెల్లబూడిది మొత్తం అన్ని కలిపి వేస్తాం. ఓకే. ఆ తర్వాత నీళ్ళెట్టి మళ్ళీ ఓకేసి మళ్ళీ రెండో ప్రాసెస్ మళ్ళీ ఓకేస్తారు. ఓకే. చెప్తే వాళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ అయిపోయిన తర్వాత అంటే ఈ ప్రాసెసింగ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. తర్వాత ఇటుకంటే మళ్ళీ శాంపులే. అదే ఓకే. ఒకసారి మరి ఇటు దగ్గరికి కూడా వెళ్ళి వచ్చేసాం. ఆ ప్రాసెసింగ్ కూడా మరి మనం చూద్దాము. అంటే ఈ మట్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఓకేసి దాన్ని మిక్స్ చేసి మళ్ళీ కొన్నాళ్ళు నానేసిన తర్వాత కొంత టైము మళ్ళీ ఓకేస్తారంట. వేసిన తర్వాత ఆ మట్టిని అలాగే తీసుకెళ్ళి మనకి ఇటుకలు అక్కడ తయారు చేస్తున్నారు. అని డైరెక్ట్గా ఇటుకల ప్రాసెసింగ్ వెళ్ళిపోదు. ఇప్పటివరకు మనం చూసిందంతా ఓన్లీ ఇటుకు సంబంధించి ఓన్లీ మట్టి మాత్రమే. ఆ మట్టి ఏ విధంగా సేకరిస్తారు, ఆ మట్టి టెస్టింగ్ ఎలా ఉంటుంది, ఆ మట్టిలో ఏమి మిక్సింగ్ చేస్తారు ఇప్పుడు మనం చూసాము. నెక్స్ట్ డైరెక్ట్ మనం ఇప్పుడైతే ఇటుకలు తయారీ ఎలా చేస్తారో కూడా మనం వెళ్ళి చూద్దాము అండ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇందాక మట్టిని ఏ విధంగా అయితే టోటల్గా మనకి రెడీ అయిపోయిందో ఇప్పుడు ఆ మట్టిని అంతా తాతయ్య ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని గంటలు నానేస్తున్నారు? 24 గంటలు. ఒక రోజు అంతా అంటే రెడీ అయిపోయిన తర్వాత మిశ్రమాలన్నీ కలిపేసిన తర్వాత ఆ మట్టిని అంతా ఒక 24 గంటలు ఇక్కడ నానేసి దాన్ని ఫైనల్ గా ఇది ఇంకా ఈయన ఇక్కడ నుంచి ఇటుకరాల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా చాలా కష్టంగా ఉన్నట్టుంది. వెయిట్ చాలా కష్టపడుతున్నావు. నీ వయసు ఎంత? 62. నిజంగా చూసే యూత్ నిజంగా 28 ఏళ్ళకే మేము నడువు నొప్పులు కాలు నొప్పులని తచ్చుకులాడిపోతున్నాము. ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇటుకలు ఆకారాన్ని మట్టితో అయిపోయిన తర్వాత ఇలాగా ఒక 4 రోజుల తర్వాత ఎండబెట్టి మిగతా ఒక 2-3 రోజులు కూడా మళ్ళీ ఇక్కడ ఏ విధంగా పేరుస్తారు. కానీ వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత సేమ్ అన్ని ఇటుకలన్నీ తీసుకెళ్ళి అలాగా ఒక ఇటుక పట్టీలు అంటారు కదా అలా ఏర్పరచడం జరుగుతుంది. అలాగే ఒక 2 రోజులు అయిన ఆ తర్వాత అప్పుడు దాని కింద మంట పెట్టేసి దాన్ని కాలుస్తారంట. అప్పుడు కూడా వాళ్ళు అంటే ఒక టెస్టింగ్ చేస్తారంట. ఇటుక పూర్తిగా అంటే వాళ్ళు అనుకున్నట్టు మారిందా లేదా మారలేదా అని టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కంపెనీలకు కానీ లేకపోతే మేస్త్రీలకు కానీ అలాగా సప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఏదో చిన్న ఇటుక అంటాము కానీ ప్రాసెసింగ్ ఎంత పెద్దగా ఉందో అండ్ చూస్తాము. రోజుకు వచ్చేసి మనిషికి వచ్చి 1000 ఇటుకలు దాకా వాళ్ళు చేస్తారంట. చూస్తామంటే మినిమం ఒక ఇటుక పట్టడానికి దాని ప్రాసెసింగ్ అంతా ఒక వారం రోజులు అవుతుంది అంట. ఎందుకంటే 3 రోజులేమో ఇలా మట్టి నానేయడం, దాన్ని తయారు చేయడం, ఒక 3 రోజులేమో దాన్ని ఎండబెట్టడం, ఆ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు కాల్చిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే ఇటుక అంతా పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయింది అనుకుంటే అప్పుడు మిగతా నెక్స్ట్ ప్రాసెసింగ్ అంతా అవడం జరుగుతుంది. నిజంగానే నేను ముందుగానే చెప్పాను, ఏదో ఒక పని జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఏదో పని చేయాలి. అదేవిధంగా ఈరోజు మనం ఇలాంటి ఇటుకలు ఏ విధంగా రెడీ చేస్తారనే ఈ భాగంగా మనమైతే వచ్చాము. నెక్స్ట్ మరిన్ని ఇలాంటి ఎన్నో అంటే జీవితంలో బతకడానికి ఎన్నో రకరకాలమైన పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, దాని మీద ఏ విధంగా జీవనాదాయం పొందుతున్నారు, ఎప్పటికప్పుడు ఇటువంటి విషయాలన్నీ మీ ముందు చెప్పడానికి కల్లారా ఇటువంటి పరిశ్రమల కోసం మీకు చూపించడానికి మా మాస్టర్ టీవీ ఎప్పుడు ముందుగానే ఉంటుంది.